నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర ఇప్పటివరకున్న టాప్ స్టోరీస్ చూద్దాం అభ్యర్థుల ప్రకటన తర్వాతే టీడీపీ గ్రాఫ్ పడింది ఒక్క అయ్యన్నకు ఓటేస్తే నలుగురు ఎమ్మెల్యేలు తయారు నెల్లూరు అభ్యర్థి మార్పు ఆలోచనలో వైసీపీ టిప్పర్ డ్రైవర్ను నిలబెట్టడం కాదు గెలిపించుకుంటారా ప్రచారానికి పనికొచ్చే వంగవీటి రాధ పోటీకి అర్హుడు కాదా జగన్ ప్రభుత్వంపై 5 ఏళ్ల వ్యతిరేకత ఉంది రాజధాని అంశమో రోడ్ల అంశమో కన్నా చంద్రబాబు నాయుడు చూపే తెలివితేటలే తమను గట్టెక్కిస్తాయని పచ్చ చొక్కాలు భావించాయి చంద్రబాబు నాయుడును ఏ మాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని ఎవరి కాళ్ళైనా ఎవరి గడ్డాలైనా పట్టుకుని చంద్రబాబు నాయుడు పార్టీని గట్టెక్కిస్తాడనే లెక్కలు వారు వేశారు తమ వంతుగా జగన్పై వ్యతిరేక ప్రచారం చేసుకుంటూ పోతే చాలని పచ్చదండు భావించింది పవన్ కళ్యాణ్ చంద్రబాబు లైన్లో పెట్టుకుంటారని జనసేన అభిమానులు తమకు ఓట్లుగా కలిసి వస్తారని అవసరానికి తగ్గట్టుగా చంద్రబాబు నాయుడు బీజేపీతో కూడా వ్యూహాలను అల్లుకుంటారని తమ్ముళ్ళు ఆశించారు అయితే ఒక వర్గం తమ్ముళ్ళు ఈ పొత్తులను మొదటి నుంచి నిరసించారు ఒంటరిగా తేల్చుకోవచ్చన్నారు అయితే గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి 23 సీట్లకు పరిమితం కావడం ఏనాడు చంద్రబాబు నాయుడు ఒంటరిగా గెలిచిన చరిత్రను కలిగినవాడు కాకపోవడంతో పొత్తులే రక్ష అని తమ్ముళ్ళు భావించారు ఆ మేరకు పొత్తులన్నీ కుదిరే కూడా అంత బాగానే ఉందని వారు ఫీల్ అవుతున్న దశలో తీరా అభ్యర్థుల ప్రకటన వచ్చాక కథ అడ్డం తిరిగింది ఏకంగా 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ 8 లోక్సభ సీట్లలో తెలుగుదేశం పార్టీలో చిచ్చురేగింది అది కొనసాగుతూనే ఉంది ఆఖరి నిమిషంలో చేసిన మార్పులు ఆ పార్టీని ఈ ఎన్నికల్లో పోటీలో కూడా లేకుండా చేశాయనే భావన సామాన్య ప్రజల్లో కూడా గట్టిగా ఏర్పడింది సైకలాజికల్ గా టీడీపీ ఓడిపోతుందనే భావన పెరిగింది అభ్యర్థుల ప్రకటన తర్వాతే ఈ ప్రభావం ఎన్నికల ఫలితాలపై గట్టిగా పడే అవకాశం పుష్కలంగా ఉంది ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు చివరిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు ఆయన గెలుపు కోసం శ్రమిస్తున్నారు ఆయన రాజకీయ ప్రత్యర్థి సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ అయ్యన్న రాజకీయాన్ని జనంలో పెట్టి ఎండగడుతున్నారు పొరపాటున అయ్యన్నకు ఓటేస్తే కనుక ఒక్క ఓటుతో 4 ఎమ్మెల్యేలను తెచ్చుకున్నట్లే అని హెచ్చరిస్తున్నారు అయ్యన్న ఆయన కుటుంబ సభ్యులు అందరూ ఎమ్మెల్యేలుగా మారి దోచుకుంటారు అని ఉమాశంకర్ హాట్ కామెంట్స్ చేశారు అయ్యన్న సీనియర్ ఎమ్మెల్యే అని మంత్రిగా చేశాను అని ఎప్పుడు చెప్పుకుంటారు కానీ ఆయన ప్రజలకు చేసిన మేలేంటో చెప్పాలని పెట్ల సవాల్ చేశారు అవినీతి అక్రమాలే అయ్యన్న చిట్టాగా ఉన్నాయని ఆరోపించారు అయ్యన్న నర్సీపట్నాన్ని అభివృద్ధి చేయలేకపోయారు అని పెట్ల విమర్శించారు తాను 5 ఏళ్ల కాలంలో నర్సీపట్నానికి 500 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీని తెచ్చాను అని ఆయన చెప్పారు నర్సీపట్నం అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు ముఖ్యంగా తనను గెలిపిస్తే తాను ఒక్కడినే ఎమ్మెల్యేగా ఉంటానని తన కుటుంబ సభ్యులెవరూ పొరపాటును కూడా పెత్తనం చేయరని పెట్ల చెప్పారు అవినీతి అయిన పది గురించి ఒకసారి చెప్పాలి ఇది ఎంతసేపు కూడా గత 40 సంవత్సరాల నుంచి ఒకటే మాట చెప్తాడు పాలిటెక్నిక్ తెచ్చిందంటాడు హాస్పిటల్ తెచ్చిందంటాడు ఇంకోటి ఏదో ఐటీ ఏదో చెప్తాము హాస్పిటల్ ఏదో చెప్తా ఉంటాడు అంటే ఈ 40 సంవత్సరాల నుంచి ఇవే చెప్పుకుంటూ వస్తాడు తప్ప కొత్త ఏమున్నాయి నాకు అర్థం కావట్లేదు నువ్వు ఈ 40 సంవత్సరాలు చెప్తున్న దానికంటే శాసనసభ్యుడిగా నేను ఉండే సుమారు 500 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజ్ తెచ్చాం అది గొప్పతనం ఈరోజు చూస్తే పాలిటెక్నిక్ కాలేజ్ చాలా నియోజకవర్గం ఉంది డిగ్రీ కాలేజ్ చాలా నియోజకవర్గం ఉంది అన్ని అంటే ప్రతి నియోజకవర్గం కూడా ఉంటాయి కంపల్సరీగా ఏ ఎమ్మెల్యే వచ్చినా ఏ మినిస్టర్ వచ్చినా చేయాల్సిన బాధ్యత అది ఎంతసేపు పాలిటెక్నిక్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ఇవే చెప్పుకుంటారు ఆయన ఇంకోటి చెప్తాను అయిన పద్ధతికి ఈ 40 సంవత్సరాల నుంచి కూడా బోర్డు నువ్వు చాలా పదవులు చేసావు మంత్రి పదవులు చేసావు మరి నీ వెనకాల తిరిగే వాళ్ళకి ఎవరన్నా ఆర్థికంగా ఈ 40 సంవత్సరాలు ఆర్థికంగా ఎవరన్నా బలపడారా లేదు పోనీ నీ వెనకాల జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ పదవులు ఏమైనా వచ్చినాయా లేదు కేవలం ఏంటంటే నీకు రావాలి పదవి లేదా నీ కొడుకు రావాలి నువ్వు సంపాదించుకోవాలి నీ కొడుకు సంపాదించుకోవాలి తప్ప ఈ విధంగా 5 సంవత్సరాలు గత 40 సంవత్సరాల నుంచి కూడా ఈ దోపిడీలు చేసుకుంటూ నువ్వు నీ కొడుకు మరుగుజ్జోడు బతుకుతున్నారు తప్ప నీ వెనకాల ఉన్న ప్రజలకు ఎవరికి కూడా జిల్లా స్థాయి నాయకులు కానీ రాష్ట్ర స్థాయిలో ఎక్కడ పదవులు లేవు ఆర్థికంగా కూడా ఎవరు లేరు అందరూ చితికిపోయారు మరి ఈ విధంగా నువ్వు వాళ్ళందరినీ చూడలేదు మరి నాయకుల్ని రేపు రాబోయే రోజులు ఏ విధంగా చూస్తారు నెల్లూరు వైసీపీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ ను మార్చే అవకాశాలున్నాయా అంటే అవుననే సమాధానం వైసీపీ నాయకుల నుంచి వస్తోంది నెల్లూరు సిటీ సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ను నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే అనిల్ స్థానంలో ఆయనకు ఆప్తుడైన డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ ను ఎంపిక చేశారు అయితే నెల్లూరు టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి నారాయణను ఎదుర్కోవడం కష్టమని సర్వేలు జగన్ కు నివేదించాయి ఖలీలే నెల్లూరు అభ్యర్థి అయితే టీడీపీకి అప్పనంగా నెల్లూరు సిటీ సీటును అప్పగించినట్టే అని వైసీపీ నేతలు చెబుతున్నారు ఈ నేపథ్యంలో అభ్యర్థి మార్పుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర కసరత్తు చేస్తున్నట్టు వైసీపీ విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది ఖలీల్ను మార్చి నెల్లూరు ఎంపీ రూరల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి సమీప బంధువైన ప్రముఖ కాంట్రాక్టర్ను నిలిపే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది
నారాయణను ఓడించాలంటే ధీటైన అభ్యర్థిని నిలబెట్టడమే మార్గమని వైసీపీ భావిస్తోంది. వైసీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని దెబ్బకొట్టేందుకు మాజీ మంత్రి అనిల్ కుమార్ చెప్పుడు మాటలకు ఆవేశంలో ఖలీల్ను అభ్యర్థిగా ప్రకటించారనే చర్చకు తెరలేచింది. ఖలీల్కు మరేదైనా పదవి ఇస్తామనే హామీతో మార్చే ఆలోచన చేస్తున్నట్టు వైసీపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలు కానుండడంతో మార్చాలని డిసైడ్ అయితే త్వరగా చేసే అవకాశాలున్నాయి. 1-2 రోజుల్లో కీలక నిర్ణయం వెలువడినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఉమ్మడి అనంతపురం జిల్లా సింగనమలలో టిప్పర్ డ్రైవర్ అయిన నిరక్షరాస్యుడికి టికెట్ ఇచ్చారని చంద్రబాబు వెటకరిస్తే ఏం ఇవ్వకూడదా అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గర్వంగా ప్రకటించారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే టిప్పర్ డ్రైవర్ను గెలిపించుకునేలా వైసీపీ బాధ్యులు పనిచేస్తున్నారా అనేదే ఇప్పుడు ప్రశ్న. సింగనమల సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి టికెట్ ఇచ్చేందుకు వైఎస్ జగన్ నిరాకరించారు. ప్రభుత్వ విద్యా సలహాదారుడు ఆలూరు సాంబశివారెడ్డి భార్య జొన్నలగడ్డ పద్మావతి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన సింగనమలలో గత ఎన్నికల్లో తన భార్యకు టికెట్ ఇప్పించుకుని గెలిపించుకున్నారు. 5 ఏళ్లు తిరిగేసరికి వ్యతిరేకత సంపాదించుకున్నారు. దీంతో పద్మావతికి టికెట్ ఇచ్చేందుకు జగన్ నిరాకరించారు. ఈ నేపథ్యంలో అభ్యర్థి ఎంపిక బాధ్యతను సాంబశివారెడ్డికే జగన్ అప్పగించారు. సాంబశివారెడ్డి తన కంపెనీలో పనిచేసే టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులకు టికెట్ ఇప్పించుకున్నారు. చంద్రబాబు వెటకరించినట్టుగా వీరాంజనేయులు నిరక్షరాస్యుడు కాదు, బాగా చదువుకున్నాడు. టికెట్ ఇప్పించుకున్నాడే గానీ గెలిపించుకునే స్థాయిలో సాంబశివారెడ్డి ఆర్థిక వనరులు ఖర్చు పెట్టలేదనే విమర్శ బలంగా ఉంది. టీడీపీ తరపున బండారు శ్రావణి బరిలో ఉన్నారు. టీడీపీలో ఆమెపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయినప్పటికీ ఏ సర్వే చూసినా సింగనమలలో గట్టి పోటీ ఉందని అంటున్నారు. దీనికి సాంబశివారెడ్డి తీరే కారణం అంటున్నారు. జొన్నలగడ్డ పద్మావతి ప్రచారంలో ఎక్కడా కనిపించలేదని చెప్తున్నారు. అతి సామాన్యుడైన టిప్పర్ డ్రైవర్కు టికెట్ ఇచ్చామని వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గొప్పలు చెప్పుకోవడానికి సరిపోతుంది, టికెట్ ఇస్తేనే సరిపోదు. సింగనమల నియోజకవర్గానికి వెళ్లి అక్కడ పబ్లిక్ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సింగనమల ఎమ్మెల్యే టికెట్ ఒక టిప్పర్ డ్రైవర్ కు, ఒక లారీ డ్రైవర్ కు, టిప్పర్ డ్రైవర్ కు ఇచ్చిందని చెప్పి హేళన చేశాడు. ఒక టిప్పర్ డ్రైవర్ కు, ఒక లారీ డ్రైవర్ కు ఇచ్చారు అని హేళన చేస్తూ చంద్రబాబు నాయుడు గారు తూలనాడుతూ ఆ పిల్లాడు చదువుల గురించి కూడా తూలనాడుతూ అబద్ధాలు చెప్పాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, అవునయ్యా చంద్రబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, జగన్ ఇచ్చింది, పేదవాళ్ళకి ఇచ్చాం. ఇది పేదవాళ్ళ పార్టీ. తప్పే ఉందయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఆ సింగనమన ఎమ్మెల్యే వీరాంజనేయులు అనే ఆ పిల్లాడు టిప్పర్ డ్రైవరే, కాదని చెప్పడం లేదు. కానీ ఆ పిల్లాడు చదివింది చంద్రబాబు నాయుడు గారి కన్నా పెద్ద చదువులు. ఆ వీరాంజనేయులు ఆ ఎమ్మెల్యే అభ్యర్థి, సింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి చదివింది ఎంఏ ఎకనామిక్స్. అక్కడితో కూడా ఆగిపోలేదు. ఎంఏ ఎకనామిక్స్ చదివి బిఈడి కూడా పూర్తి చేశాడు. ఎంఏ ఎకనామిక్స్ చదివి బిఈడి కూడా పూర్తి చేసిన ఈ వీరాంజనేయులు చంద్రబాబు నాయుడు హయాంలో ఉద్యోగాలు దొరక్క టిప్పర్ డ్రైవర్ అయ్యాడు. లారీ డ్రైవర్ అయి తన కుటుంబాన్ని పోషించుకుంటా ఉన్నాడు. తన కాళ్ళ మీద తాను నిలబడేందుకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంఏ ఎకనామిక్స్ బిఈడి చదివిన ఆ వీరాంజనేయులు టిప్పర్ డ్రైవరు, లారీ డ్రైవరు అయితే మీ బిడ్డ జగన్ అదే వీరాంజనేయులు ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి సింగనమల ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టాడు. అతని చట్టసభలోకి తీసుకొచ్చే వరకు ఏం చేశారన్నదే ముఖ్యం. ఆ పని ఆశించిన స్థాయిలో జరగడం లేదనే మాట వినిపిస్తోంది. ఓడిపోవడానికైతే టిప్పర్ డ్రైవర్ను నిలబెట్టాల్సిన అవసరం లేదు. టిప్పర్ను వీరాంజనేయులు నడపగలరే తప్ప ఆయన్ను గెలుపు తీరాలకు చేర్చే స్టీరింగ్ తన చేతుల్లో ఉందని సాంబశివారెడ్డి మర్చిపోవద్దు. అందుకు ఏం చేయాలో ఆలోచించాలి. వంగవీటి రాధాకృష్ణ దివంగత వంగవీటి రంగా కుమారుడు. టీడీపీ హయాంలో దీక్షలో ఉన్న రంగాను అత్యంత పాశవికంగా చంపారు. రంగా హత్య టీడీపీని అధికారానికి దూరం చేసింది. రంగా హత్య తర్వాత ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కాపు కమ్మల మధ్య స్పష్టమైన విభజన వచ్చింది. రంగా వారసుడిగా రాధ రాజకీయాల్లోకి వచ్చారు. ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు. ఇంతకు మించి వంగవీటి రాధ ఎదగలేకపోతున్నారు. దీనికి ఆయన స్వీయ తప్పిదాలే కారణం. రాజకీయంగా రాధ వేస్తున్న తప్పడడుగులు ఆయన రాజకీయ పంథాను సవ్యంగా సాగనివ్వడం లేదు. 2019లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకున్న సమయంలో ఆయన ఆ పార్టీని వీడి తన తండ్రిని చంపిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీలో చేరారు. పోనీ ఆ పార్టీలో అయినా నిబద్ధతతో రాజకీయాలు చేశారా అంటే అది లేదు. కనీసం ఆయనకు ఒక సీటు ఇచ్చే దిక్కు కూడా లేకపోయింది. కానీ రంగాకు కాపుల్లో ఉన్న పలుకుబడిని రాజకీయంగా సొమ్ము చేసుకోవడానికి టీడీపీ నేతలు వ్యూహాత్మకంగా ఆయన వాడుకుంటున్నారు. చివరికి తిరుపతి జిల్లా చంద్రగిరికి రాధాను రప్పించాలనే ఆలోచన వచ్చిందంటే టీడీపీ నేతలు ఎంతగా వాడుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు.
అనకాపల్లికి కూడా రాధాను తీసుకెళ్లి ప్రచారం చేయించుకున్నారు. రాజకీయాలు సీరియస్గా ఉండాలని గట్టిగా నిర్ణయించుకుంటే ఎమ్మెల్యే లేదా ఎంపీగానో పోటీ చేయాలి. అవన్నీ వదిలేసి ఇతరుల పల్లికి మోయడానికి దివంగత రంగా పేరును వాడుకోవడం ఏ మేరకు సబబో రాధ ఆలోచించాలి. ఇవి ఇవాల్టి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.